టు అవర్ ఛానల్. సో లైవ్ అప్డేట్స్ చూద్దామండి. ఈ రోజు రచ్చలు అనమాట. మార్నింగ్ ఒకటి నేను వీడియో చేశాను, తనుజ సంజన అలాగే కళ్యాణ్. ఇదేంటంటే సంజన నోరు జారుతుంది, నువ్వు తనుజ నిఖిల్తో తిరుగుతుందని చెప్పేసి, నిఖిల్తో మాట్లాడుతుందని చెప్పేసి, నువ్వు తనుజను దగ్గర చేసుకోవడానికి ఇంప్రెస్ చేయడానికి నన్ను నామినేట్ చేసావనే విషయం అనమాట. అది వీడియో అప్లోడ్ చేశాను, అది కావాలంటే చూడండి. ఇక్కడ నోరు జారిందనే చెప్పొచ్చు సంజన. అలాగే తర్వాత ఒక టాస్క్ వస్తుంది, టీమ్గా డివైడ్ అయిపోతారు. అది మాధురి వర్సెస్ సంజన అనమాట, బ్లూ టీమ్ రెడ్ టీమ్ అని. సో వీళ్ళు ఏంటంటే డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉండి ఎవరి దగ్గర ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు కంటెండర్స్ అయ్యే అవకాశం అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఒక 5,000, ఈమెకు ఒక 5,000 అయితే డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఎవరి దగ్గర అయితే లాస్ట్కి ఎవరికి ఎక్కువ ఉండాలి, అలాగే టాస్క్లు ఎవరైతే ఎక్కువ గెలుస్తారో. సో అదనమాట. సో ఒక గోలీ సోడా టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్లో ఎవరు గెలిచారంటే మన మాధురి టీమే గెలుస్తారు. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఆడతారు. ఇటు సైడ్ వచ్చేసి డీమాన్ అండ్ మన రమ్య ఆడతారు. సో కళ్యాణ్ వాళ్ళే గోలీ సోడాలు ఎక్కువ తాగుతారు, వాళ్ళు కొంచెం తక్కువ తాగుతారు. వీళ్ళు 20, 27 అట్లా 21 తాగుతారు, వాళ్ళు 16, 15 వాళ్ళు తాగుతారు అనమాట. సో ఇది అయితే వీళ్ళు ఒకటి చేసుకుంటారు ముందే బాండింగ్. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో తోసేయాలని. సో సంజనాన్ని దోషేస్తారు. ఈ లోపు ఏం జరిగిందంటే ఈ సంజన మనీ అంతా మన సుమన్ అన్న కొట్టేస్తాడు. తనుజ సుమన్ అన్న ఇద్దరు కలిసి కొట్టేస్తారు. సో కొట్టేసిన తర్వాత సంజన ఇంకా మొత్తం కొట్టేశాక మేమేం ఆడతాం, గేమ్ ఆడతాము అని చెప్పేసి పాపం వాళ్ళంతా వెతుకుతుంటారు. గౌరవ్ కానీ నిఖిల్ కానీ ఎక్కడ దొరకవు. ఇక్కడ తనుజ ఇంకా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, తనుజ అండ్ సుమన్ అన్న. సో ఎవరు కొట్టేశారు ఏంటి అనేది వీళ్ళ దాంట్లో వీళ్ళకే గొడవలు అనమాట. సైలెంట్గా కొట్టేస్తారు, ఎవరికి తెలియదు. సుమన్ అన్న తనుజ కొట్టేసింది ఎవరికి తెలియదు. దివ్య చూస్తుంది అనుకుంటా, దివ్య చూస్తుంది. ఇక వీళ్ళు మళ్ళీ కొట్టేసిన మనీని షేర్ చేయాలి కదా, షేర్ చేయరు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ గొడవ ఏంటంటే మాధురికి అంటది, ఇప్పుడు మీరు కొట్టేసింది మన టీం కాబట్టి అందరం మన దగ్గర ఉంచుకొని డివైడ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ తనుజ కొట్లాడుతుంటారు. అరే ఇంకా 3-4 టాస్కులు ఉంటాయి, ఇప్పుడే ఎందుకు మీరు ఇదైపోతున్నారు, ఎవరి గేమ్ వాళ్ళది కదా, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, అట్లా కాదు టీం కదా, నాకు ఇట్లా ఆడడం నచ్చదు అని మాధురి అంటది. తర్వాత రీతు వచ్చి గొడవ వేసుకుంటుంది. అరే ఏంటి నువ్వు, ఇప్పుడు మనం టీం కాబట్టి మనమంతా పంచుకోవాలి, మనమంతా ఒక్కటిగా ఆడాలి, అంతేగాని నీ దగ్గర ఉంచుకుంటా అంటే ఎట్లా, అసలు నాకు దొంగిలించింది తెలియదు, ఏం చేసింది తెలియదు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అనేసి ఈమె గొడవ వేసుకుంటుంది అనమాట వచ్చి. ఇంకా ఈమెను చూసి రాము వీళ్ళంతా అడుగుతారు. ఇంకా కళ్యాణ్ ఇమ్ము అయితే సపోర్ట్ చేయరు, వాళ్ళు అసలు సైలెంట్గా ఉంటారు అనమాట. సో ఇక రచ్చ అనమాట. ఇక్కడ ఏంటంటే నువ్వు అంటే తనుజ గేమ్ ఆడుతుంది. ఇక్కడ తనుజ యాక్చువల్గా తన గేమ్ తను ఆడుకుంటుంది. లాస్ట్కు చివరికి వస్తే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఇలాంటి ట్విస్ట్లు ఉంటాయి కదా. సో అలాంటి ట్విస్ట్ల కోసము ఇది చేస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ రీతు గట్టిగా అడిగేస్తుంటే ఇంకా తనుజకి కోపం వచ్చేస్తుంది. ఇక వాళ్ళిద్దరికి పెద్ద ఆర్గ్యుమెంట్ అనమాట. అలా ఎలా మీరు ఆడతారు, అసలు మాకు తెలియదు, టీమ్గా ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్గా ఆడాలి, కరెక్ట్గా చూసుకోవాలి అని. ఇక్కడ ఇటు సైడ్ ఏమో సంజన మా డబ్బులు దొంగిలించుకున్నాక ఇంకా మేమేం ఆడతాం, మేము ఆడం గేమ్. ఇంకా మళ్ళీ యునానిమస్గా వీళ్ళంతా కంటెండర్స్ అయిపోతారు కదా, మరి ఏదో కొంచెం దొంగిలించి ఊరుకోవాలి కానీ మొత్తం దొంగిలించడం ఏంటి. ఇంకా అట్లా ఇక్కడ రీతు సంజన కనుక ఇట్లాంటివి చేస్తే పెద్ద రచ్చ చేసేవాళ్ళు. ఇక్కడ తనుజ సుమన్ అన్న చేసిరు సైలెంట్గా. తనుజ కూడా అసలు చాలా అంటే తను చూసుకుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. మాధురి గారిని కూడా ట్రాప్లో దించడము, భరణి గారు కానీ మాధురి గారిని రాజా మమ్మీ అని పట్టుకోవడము, ఎంత ఫేక్ బాండింగ్ అబ్బా, ఫేక్ తెలుస్తుంది. ఇమ్ముది కళ్యాణ్ని తనుజ రాత్రి మొత్తం మిడ్నైట్ లైవ్ అప్డేట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొత్తం 3 మాస్కులు బయటపడ్డాయి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అనుకో, అట్లుంది ఇంకా వాళ్ళ కథ. సో తనుజనేమో ఎక్కువ ఉండట్లేదు. సో ఈమెనేమో తనుజ అవాయిడ్ చేసినట్టుగా మాట్లాడమంటే కళ్యాణ్ మాట్లాడు, ఇమ్ము ఏమో తనుజ నామినేట్ చేయడం సంజన నామినేట్ చేసినావు, ఇదంతా ఇష్యూస్ అనమాట నైట్ అంతా. సో ఇక తనుజనేమో మాధురి దగ్గర పోయి ఇక ఇది ఒక రచ్చ అనుకోండి. ఇదైతే లైవ్ అప్డేట్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.